హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. అంటే ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు ప్రిపేర్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం పేపర్ 1 పేపర్ 2 మనం చూద్దాం, ఓకేనా. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. దిస్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఈస్ ప్రిపేర్డ్ బై ది ఏపీ ఎస్ఎస్సి బోర్డ్, ఓకేనమ్మా. సో ఇది చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమోనని. ఓకే, సో సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఇది చదివిన తర్వాత క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ చదివి దానికి ఆన్సర్ మనము రాయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. దే హ్యావ్ గివెన్ అండర్ ద క్వశ్చన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఓకేనా. పైన చదివిన స్టాంజాని చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఇది కూడా చూడండి. చూస్ అ ప్రాపర్టీ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది స్టడీ ద ఫాలోయింగ్ పోస్టర్. ఈ కింద ఇచ్చిన పోస్టర్ని చదవండి. చదివిన తర్వాత కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ ద ఎబో నోటిఫికేషన్, ఓకేనా. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, ఇవి కూడా చదవండి. జస్ట్ ఫర్ ది ఐడియా కోసం ఐ హ్యావ్ షేరింగ్ దిస్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది 10th క్లాస్ స్టూడెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్ బి, గ్రామర్ అండ్ vocabulary. ఓకే, సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ vocabulary ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. ఓకేనమ్మా. సెక్షన్ బి ఏంటంటే గ్రామర్ అండ్ vocabulary అనేది ఉంటుంది. ఇది మాత్రం మనకు ఆర్డర్ మిస్ అవ్వకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం రాయాల్సి ఉంటుంది. కానీ ఏం చేస్తాము, మన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మనకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ రాస్తాం, తర్వాత డిలే చేస్తాం, ఓకేనా. ఇది అలా కాదు, ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు. 16 తర్వాత 17 రాయాలి, ఓకే. మనం అంటే ఆర్డర్ మిస్ అవ్వకుండా సేమ్ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా దాన్ని అలానే తర్వాత రాయండి, కానీ ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు, ఓకేనా. ఓకే, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఓకే, కాలమ్ ఏ, కాలమ్ బి. నెక్స్ట్ 26, 27, 28, 29, 30, ఓకేనా. సో ఇవన్నీ కూడా చూడండి. సో దిస్ ఈజ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఏపీ స్టూడెంట్స్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్ సి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఓకే, చూస్తున్నారు కదా, 33లో ఏ ఆప్షన్స్ ఇచ్చారు, ఏ ఆర్ బి అనేది. నెక్స్ట్ ఓకే, 34లో కూడా మళ్ళీ చాయిస్ అయితే ఇచ్చారు ఇక్కడ, క్లియర్గా చూడండి అమ్మా. సో ఆర్ అని రైట్ ఏ బయోలాజికల్ స్కెచ్ ఆఫ్ మిసెస్ సుధామూర్తి, చైర్పర్సన్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ కంపెనీ. ఓకే, ఇదంతా చదవండి ఒకసారి, మీకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు, ఓకేనా. 35 క్వశ్చన్ కూడా చాయిస్ అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని కూడా క్లియర్గా ఇక్కడ చూడండి అమ్మా, మీకు అర్థం కావడానికి. ఓకే, సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 to 5 వరకు రీడింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఏ రీడింగ్ నుంచి వస్తుంది, ఓకేనా. క్లియర్గా మీకు అర్థమైంది అవుతుంది అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 to 5 అనేది రీడింగ్, ఓకే, ఫ్రమ్ ఏ రీడింగ్ అనేది. ఓకే, సో 10 మార్క్స్ అనేది ఉంటుంది దానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 8 అయితే ఫ్రమ్ బి రీడింగ్ ఫ్రమ్ పోయం అండ్ ప్రోస్ నుంచి. ఓకే, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది, 3 into 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 to 10 చూసింది సి రీడింగ్ అనేది ఫ్రమ్ సి రీడింగ్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 ది స్టడీ స్కిల్స్. ఓకే, ఓవరాల్గా ఇఫ్ యుల్ అటెంప్ట్ ద సెక్షన్ ఏ, సో యూ విల్ గెట్ ద 30 మార్క్స్, ఓకేనమ్మా. నెక్స్ట్ చూసినట్టయితే మనం సెక్షన్ బి చూస్తే వొకాబులరీ గ్రామర్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16 ఓకే 2 మార్క్స్ అనేది. క్వశ్చన్ నెంబర్ 17 ఓకే 2 మార్క్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 19 2 మార్క్స్. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ 40 మార్క్స్కి అయితే ఎవరు అలాట్ చేశారు, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 20కి 2, 21కి 2, 22కి 2, 23కి 2, 24కి 2 ఓవరాల్గా. తర్వాత 24కి 4 మార్క్స్, 25కి 4, 26కి 4, 27
2 marks, 28 2 marks, 29 2 marks to 30, 2 marks 31, 2 marks 32, 2 ఓవరాల్గా 40. సెక్షన్ బి మనం అటెంప్ట్ చేస్తే 40 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి ఓవరాల్గా 30. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి 33కి 10 మార్క్స్. నెక్స్ట్ 34కి 10, 35కి 10. ఓకేనా. ఓవరాల్గా ఫస్ట్ 30. సెక్షన్ ఏకి ఎన్ని మార్క్స్? 30. సెక్షన్ బికి 40. నెక్స్ట్ సెక్షన్ సికి 30. ఓవరాల్గా చూడండి 30 + 40 70, 70 + 30 100. సో ఓవరాల్గా 100 మార్క్స్ మోడల్ క్వశ్చన్ పేపర్. మార్క్స్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఏ విధంగా అనలైజ్ చేస్తారు కూడా లాస్ట్గా చెప్పాను. సో ఇది వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది ఓకే అని అనుకుంటే ఒక లైక్ కొట్టండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకవేళ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ 10th ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అవుతుందేమో ఆలోచించి వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ రూపంలో తెలియజేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటాను. హోప్ దట్ మీ విచిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. హ్యాపీ డే.